మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతా మూర్తి సేవకు మారు పేరు ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక పక్క మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ కావచ్చు సంధ్యారాణి మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారో ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారంలోకి రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళలను హక్కును చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు